ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారన్నారు. హిందుత్వ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు కాంగ్రెస్ నేతలు. అర్హులందరికీ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే మురళీ నాయక్ తో కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మొద్దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే అందజేస్తామని తెలిపారు ఎంపీ. ఏదైనా ప్రజలకు అందుబాటులో ప్రజల అకౌంట్లోనే చేరుతుంది తప్ప పైసా రూపంగా ఏం ఇస్తలేరు. మాకు కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మీకు ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది 100% మీకు దాదాపుగా అయినా అప్లై చేసిన వాళ్ళకి అందరికీ కూడా వస్తుంది. బీద వాళ్ళకు చూసి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత నిరంజన్. ప్రాణభయంతో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తున్న హిందువులను సరిహద్దుల దగ్గర అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు నిరంజన్. ఆమెను రాజిచ్చిన మీరు హిందువులు దాడులు జరుగుతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇల్లు వాకిలి వదిలిపెట్టి వస్తే బార్డర్లో మీరు ఫోర్సును పెట్టి లోనికి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? హిందువులపై మీకున్న ప్రేమ ఇంతేనా ఇదేనా అనే మాట నేను సూటిగా బండి సంజయ్కు ప్రశ్నిస్తా ఉన్నాను. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి నచ్చక తనపై కేసు పెట్టారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎంతో మంది అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు దానం. తనను 6 సార్లు ఎమ్మెల్యేను చేసింది ప్రజలే కానీ అధికారులు కాదన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు పంపిస్తానన్నారు. చట్టపరంగానే ముందుకు వెళ్తానన్నారు ఎమ్మెల్యే దానం. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మున్సిపాలిటీలో పాదయాత్ర చేశారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు. మున్సిపాలిటీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత 10 ఏళ్లుగా మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నికల నిర్వహణ లేదన్నారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరి సమస్యలు చాలా కనపడతా ఉన్నాయి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ తప్ప గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మున్సిపాలిటీని మరి అధోగతి పాలు చేశారు. సమస్యలు విలయ తాండవం చేస్తున్నట్టు మున్సిపాలిటీగా తయారు చేశారు. మొత్తం ఏంటంటే విధ్వంసం చేసిపోయారు అధికారులు. మున్సిపాలిటీ అధికారుల పాలన అనేది లేదు. ఆడ ఇప్పుడు మంచి చెడు చూసేవాళ్ళు లేరు. ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా దరఖాస్తులు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. ఎక్కడ పోయిన ప్రజలు వాళ్ళు అరేనే రోజున వెళ్ళబుచ్చారు. చాలా బాధ ఆవేదన వేసింది. కాంగ్రెస్ మాత్రమే మహిళలకు న్యాయం చేస్తుందన్నారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు సునీత.